బ్రేకింగ్ న్యూస్ భూకంపం ప్రభావంతో బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్టు కిక్కిరిసిపోయింది. టూర్లు రద్దు చేసుకుని తమ దేశాలకు యాత్రికులు ప్రయాణమయ్యారు. ఉదయం భూకంపం రావడంతో భయంతో హోటళ్లు ఖాళీ చేసి రోడ్ల మీదకొచ్చారు యాత్రికులు. అయితే పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రజెంట్ బ్యాంకాక్ వెళ్ళిన ఒక టూరిస్ట్ మనకు అందుబాటులో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. మల్లేష్ అని. మల్లేష్ నమస్తే అండి. హలో హలో మల్లేష్ గారు నమస్తే అండి. హలో ఇక థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ అలాగే మయన్మార్లో కూడా భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రతకు అక్కడ ఉన్న ప్రజలు అల్లాడిపోతున్నారు. రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రత నమోదైంది. అలాగే 12 నిమిషాల వ్యవధిలో మరోసారి కూడా భూకంపం సంభవించింది. అది 6.8గా కూడా రిక్టర్ స్కేల్పై నమోదైంది. ప్రస్తుతం అక్కడ బ్యాంకాక్లో దృశ్యాలైతే చాలా భీకరంగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి మనతో షేర్ చేసుకోవడానికి ఒక టూరిస్ట్ మల్లేష్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడతాం. మల్లేష్ గారు నమస్తే అండి. హలో చెప్పండి. మల్లేష్ గారు నమస్తే అండి. సో ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నేను బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ లో ఉన్నానండి. ఓకే. మొత్తం చాలా మంది టూరిస్టులు అందరూ క్యాన్సిల్ చేసుకుని ఇమీడియట్ గా బుక్ చేసుకున్నట్టున్నారు. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కిక్కిరిసిపోయింది ప్రయాణికులతో. ఓకే. అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ టూరిస్ట్ ప్లేస్ కదా, చాలా చాలా మంది విదేశీయులు వస్తుంటారు. చాలా మంది హోటల్ ఖాళీ చేసేసి పరిగెత్తుకొస్తున్నారు. ముఖ్యంగా ఏమైందంటే ఒక రూమర్ వచ్చిందండి, మళ్ళీ ఇంకొక ఈవినింగ్ కానీ సాయంత్రం కానీ మరోసారి భూకంపం వస్తుందని. ఓకే. దాంతో చాలా మంది ఆందోళనతో మొత్తం ఎయిర్పోర్ట్ కి వచ్చి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. ఓకే. సో ప్రజెంట్ మీకు ఎయిర్పోర్ట్ లో పరిస్థితి అంతా బానే ఉందా అండి? అక్కడ భూకంపం ఎఫెక్ట్ అక్కడ ఏం లేదా? ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఏం లేదండి, భూకంప ఎఫెక్ట్ ఎలాంటిది లేదు. అందరు మూవింగ్ అయితే బాగుంది. ఎయిర్పోర్ట్ లో ఎలాంటి ఇబ్బందులు లేదు. చెక్ ఇన్లు కూడా అవుతున్నాయి. కాకపోతే ఒకేసారి ఫ్లోటింగ్ పెరిగింది ఎయిర్పోర్ట్ కి. రైట్. ఇప్పుడు మీరు ఏదైతే బుక్ చేసుకున్నారో ఆ విమానాలు రద్దయినాయని చెప్తున్నారు. రద్దయిన పరిస్థితి ఏమైనా ఉందా? అన్ని యథావిధిగా నడుస్తున్నాయా? యథావిధిగా నడుస్తున్నాయి. ఎలాంటి విమానాలు రద్దు కాలేదండి. ఓకే. కాకపోతే ఏమైంది అంటే ఒకేసారి టూరిస్టులు అందరూ హోటల్స్ ఖాళీ చేసి ఇమీడియట్ గా వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు ఒక 4-5 days టూర్స్ ఉన్నప్పటికి కూడా భయంతో ఇమీడియట్ గా దానికి ప్రీపోన్ చేసుకొని మరి బయలుదేరుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది టెన్షన్ తోటే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి, అందరూ వెయిట్ చేస్తున్నారు. మొత్తం ఎప్పుడైనా రాని ఫ్లైట్ అన్నట్టు కూర్చున్నారు అందరూ. ఓకే. సో ఇప్పుడు మీరు కూడా డైరెక్ట్ మీరు ఈ భూకంపం ఎఫెక్ట్ తోనే మీరు కూడా బయలుదేరారా, లేదంటే మీరు ఇవాళ బయలుదేరారా? లేదండి, నేను ఈ రోజు నైట్ నేను కొంచెం బుక్ చేసుకున్నాను. కాకపోతే ఒక 2 hours బిఫోర్ నేను వచ్చేసాను ఆల్రెడీ. ట్రాఫిక్ జామ్ బాగా ఉంది. ఆ ట్రాఫిక్ ఏమైనా ఇబ్బంది అయిద్దామని ఒక 2 hours బిఫోర్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది. ఓకే. సో మీరున్న ప్లేస్ లో భూకంపం ఎఫెక్ట్ ఉండిందా? అంటే అక్కడ ఆ బిల్డింగ్ పరిస్థితి ఏ విధంగా ఉండింది? మీరు ఎక్కడి నుంచి బయలుదేరారు ఎయిర్పోర్ట్ కి? ఇక్కడ ఉందండి, ఎఫెక్ట్ ఉంది. కానీ కుక్క కూడలేదు. కానీ కొన్ని అద్దాలు పగిలిపోయి నేనున్న ప్లేస్లలో. కానీ 30 to 40 seconds మాత్రం చాలా షేక్ అయిందండి భూమి. మా ఫ్యామిలీతో ఉన్నాను, అందరూ భయపడిపోయారు. ఓకే. నేనున్న స్టార్ హోటల్లో కూడా అందరినీ బయటకు తీసుకొచ్చేసి మొత్తం కుర్చీలేసి కూర్చోబెట్టేసి వాటర్ గీటర్ ఇచ్చారు. మొత్తం ఖాళీ చేయించారండి. దాదాపు ఆ ప్రాంతంలో ఉన్న స్టార్ హోటల్స్ అన్ని ఖాళీ చేసి ఇదే దాంట్లో అందరినీ బయట కూర్చోబెట్టేశారు. ఓకే. సో ప్రజెంట్ మీకు తెలిసిన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారండి అక్కడ? ఓన్లీ మీరే ఉన్నారా? అంటే ఈ భూకంపం ఎఫెక్ట్ పడిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఇక్కడ ఇందాక ఉన్నారండి. నేను అక్కడ స్టే చేసిన ప్లేస్ లో ఉన్నారు. బట్ ఎయిర్పోర్ట్ కి వచ్చినాక మాత్రం నేను వేరే ప్లేస్ లో కూర్చొని ఉన్నాను, వెయిటింగ్ ఫర్ డిపార్చర్. ఓకే. ఓకే. సో ప్రజెంట్ మీకైతే ఏ ఫ్లైట్స్ అయితే రద్దు అవ్వలేదు అండ్ మీరున్న ఎయిర్పోర్ట్లో కూడా సేఫ్గానే ఉన్నారు? సేఫ్ గా ఉంది. ఎయిర్పోర్ట్ ఇప్పుడే వచ్చానండి. కాకపోతే ఏంటి అంటే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఓకే. అంటే టూరిస్టులు అందరూ తమ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని రావడం కనిపిస్తుంది ఇక్కడ.
సో అంటే ఇప్పుడు మెయిన్ ఆ బ్యాంకాక్ సిటీలో కూడా ఎక్కడైతే భూకంపం సంభవించిందో అక్కడి నుంచి కూడా అంటే సేఫ్ ప్లేస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్కే వచ్చేస్తున్నారా, కేవలం ప్రయాణికులు కాకుండా? ఎస్ అండి, ఎస్ అంటే ఎస్పెషల్లీ ఎస్ అండి, ప్రయాణికులకు మాత్రం, విదేశీ టూరిస్టులు మాత్రం సేఫ్ ప్లేస్ ఇస్ ఎయిర్పోర్ట్ అని చెప్పి వచ్చేస్తున్నారు. ఓకే. వాళ్ళు గూగుల్లో అక్కడిక్కడ కనుక్కొని ఎయిర్పోర్ట్ లో ఏమైనా ప్రభావం ఉందా అని చెప్పి కనుక్కొని మరి ఇక్కడికి వచ్చేస్తున్నారు. మొత్తం ట్రాఫిక్ భయంకరంగా జామ్ ఉందండి. ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఓకే, మీకు ఏమైనా సూచనలు చేస్తున్నారా అక్కడ ఉన్న అధికారులు కానీ, ఎయిర్పోర్ట్లో ఎవరైనా అఫీషియల్స్ ఉన్నారా, మీకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? లేదండి, అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ కామన్ వాతావరణమే ఉంది ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో మాత్రం. సువర్ణ భూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. ఓకే ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ప్రయాణికులతో మాత్రం ఎక్కువ రద్దీ పెరిగింది. ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ మల్లేష్ గారు, మీ రెస్పాన్స్ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ.